హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే రిమైనింగ్ 40 డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ టాపిక్స్ని ఎక్కువగా చదవాలి, ఇప్పటి వరకు అసలు బుక్స్ తీసి చదవని వారు కూడా ఇకపై ఏ టాపిక్స్ చదివితే మీరు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు విత్ డేటాతో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్సులో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం మిగిలినటువంటి రోజులైనా మీరు బుక్స్ తీసి చదవండి. ఎందుకు అంటే మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల కావడానికి మరొక 2 సంవత్సరాలు టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. కాబట్టి మిగిలినటువంటి 40 డేస్ ఆఫ్ టైం అయినా మీరు బుక్స్ తీసి చదివినట్లయితే 65 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం మీకు ఈజీనే. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క స్ట్రాటజీని బేస్ చేసుకొని రిమైనింగ్ 40 డేస్ ఆఫ్ టైం మీరు నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 65 ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి. సో మీకు 65 ప్లస్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఏ కేటగిరీ వారికైనా కూడా డౌట్ లేకుండా జాబ్ అయితే వస్తుంది. లాస్ట్ టైం ఎక్కువ వేకెన్సీస్ ఉండి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కూడా 67 ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయండి. సో ఇప్పుడు మనకి తక్కువ పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది కంపేర్ టు 2022. కాబట్టి మీకు 65 ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకున్నట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ మిగిలినటువంటి 40 రోజులు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఈ 40 డేస్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఫార్ములా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చదవాలి. ఓకే, మీకు ఉన్నటువంటి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. దానితో పాటు రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. రివిజన్తో పాటు ఆన్లైన్లో మీరు మాక్ టెస్టులు రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక ఐడియా అనేది బిఫోర్ రియల్ ఎగ్జామినేషన్కి ముందే మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మాక్ ఎగ్జామినేషన్స్, మాక్ అటెంప్ట్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మాక్ ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఏ పర్టికులర్ క్వశ్చన్స్కి మీరు రాంగ్ ఇచ్చారు, రాంగ్ ఆన్సర్స్ పెట్టారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ రిలేటెడ్ టాపిక్స్ పైన మీరు మళ్ళీ ఆ పర్టికులర్ టాపిక్స్ని రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ టాపిక్స్లో వీక్గా ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మాక్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత సో మీరు ఆ మాక్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏ పర్టికులర్ క్వశ్చన్స్ని అయితే మీరు రాంగ్గా పెట్టారో ఆ క్వశ్చన్ రిలేటెడ్ టాపిక్స్ మీరు ఓపెన్ చేసి మీరు రివిజన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాక్ అటెంప్ట్స్కి సంబంధించి మేము 15 మాక్ టెస్ట్స్ అయితే ఇస్తున్నాము.
ప్రస్తుతానికి 7 మాక్ టెస్ట్స్ అయితే మేము మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి కోర్సులో యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ కోర్స్ తీసుకున్నట్లయితే ఈ 7 మాక్ టెస్ట్స్ మీకు బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. అండ్ రిమైనింగ్ 15 మాక్ టెస్టులు కూడా బైలింగ్వల్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నుంచి 10 వరకు ఉన్నటువంటి మాక్ టెస్టులు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసిన వారికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా మాక్ టెస్ట్ 11 నుంచి మాక్ టెస్ట్ 15 వరకు ఉన్నటువంటి మాక్ టెస్టులకి సంబంధించి చూసుకుంటే ఇవి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి మాక్ ఎగ్జామ్స్కి అప్లై చేశారో వారికి యూజ్ అయ్యేటువంటి మాక్ టెస్ట్లు అనమాట. ఎందుకంటే రీజనింగ్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 7 మాక్ టెస్ట్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 8 మాక్ టెస్ట్ రిమైనింగ్ డేస్లో మేము మీకు యాడ్ చేస్తాము. సో మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు ఫస్ట్ చదివిన దాన్ని కొంచెం రివిజన్ చేసుకొని ఆ తర్వాత మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి. మాక్ టెస్టులు తీసుకున్నాం కదా అని చెప్పేసి రోజుకు ఒకటి అటెంప్ట్ చేయడం కాదు. మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయడానికి కూడా ఒక లాజిక్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. సో అనాలిసిస్ చేసి అందులో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, మీకు టైం సరిపోతుందా లేదా, సో మీరు ఏ విధంగా మీరు మాక్ టెస్టులను ఇంకా మీరు ఫర్దర్గా బెటర్గా మీరు అటెంప్ట్ చేయాలి, ఎక్కడ మీరు మిస్టేక్స్ చేశారు అనేది కంప్లీట్గా మీరు అనాలిసిస్ చేసుకొని ఆ మిస్టేక్స్ చేసినటువంటి టాపిక్స్ని ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో అలా చదివిన తర్వాత సెకండ్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ మాక్ టెస్ట్కి సెకండ్ మాక్ టెస్ట్కి అట్లీస్ట్ ఒక 2 to 3 days టైం అయినా ఇవ్వాలి. సో ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతిరోజు రోజుకు ఒకటి అటెంప్ట్ చేయడం కాదు. సో మీ కెపాసిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మాక్ టెస్ట్లకి సంబంధించి. కాబట్టి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మేము మీకు 499 రూపీస్ మెగా కోర్స్ ఉందని చెప్పాను కదా. సో ఇందులో ఈ కోర్స్ తీసుకున్నట్లయితే తెలుగులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంక్లూడింగ్ రీజనింగ్ కూడా ఉంటుంది, తెలుగులో ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్, అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించి అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బైలింగ్వల్లో ఉన్నటువంటి మెటీరియల్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ కోర్సులోనే యాడ్ చేయడం జరిగింది ఈ 499 రూపీస్ కోర్సులో. అండ్ దీనితో పాటు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇంకా 15 మాక్ టెస్టులకు సంబంధించినటువంటి కోర్స్ కూడా ఈ 499 రూపీస్ కోర్సులోనే యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 499 రూపీస్ కోర్స్ ఒక్కటి తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి వస్తాయి. కాబట్టి ఆ కోర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోండి. తర్వాత ఇక్కడ మీరు పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్, ఎగ్జామ్లో మీరు 65 ప్లస్ మార్క్స్ అనేవి మీ టార్గెట్ కదా. సో 65 ప్లస్ మార్క్స్ మీ టార్గెట్ అయినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడం అనేది మీ యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఇది చాలా చాలా ఈజియెస్ట్ అండ్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. సో మీరు ఇంగ్లీష్ అంటే భయపడినట్లయితే మీరు కనీసం ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేసి, నేను చెప్తాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది, సో దాన్ని బట్టి మీరు ఫోకస్ చేసి చదివినట్లయితే 40కి 40 మార్క్స్ ఇంగ్లీష్లో మీరు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా 40కి 40 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా జనరల్ నాలెడ్జ్లో మీరు హైయెస్ట్ టార్గెట్ వచ్చేసి 30 ప్లస్ మార్క్స్. ఓకే, 35 తెచ్చుకోవడం కూడా చాలా కష్టమే. ఓకే, 33 తెచ్చుకోవడం కూడా కష్టమే. కానీ 30 ప్లస్ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. లేదు అంతకీ పాసిబుల్ కావట్లేదు అనుకుంటే 25 మార్క్స్ అయినా మీరు అట్లీస్ట్ 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 మార్క్స్కి 25 మార్క్స్ మీరు జీకేలో తెచ్చుకోవాల్సి ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. ఎందుకు అంత టఫ్గా ఉంటుందా అంటే, టఫ్గా కాదు, మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఏమి ఇవ్వడు, సిలబస్ నుంచే ఇస్తాడు, కానీ మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి తెలియనటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి, సో ఇక్కడ ఇంగ్లీష్లో మీరు మ్యాక్సిమం తెచ్చుకుంటే 30 ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటారు. లేదు అంటే ఒక 25 మార్క్స్ తెచ్చుకుంటే చాలా మంచి మార్క్స్ అవి. సో ఇవి 40 మార్క్స్, ఒక 25 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్గా తెచ్చుకున్నారనుకుంటే 65 ప్లస్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మెయిన్ టార్గెట్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40కి 40, జనరల్ నాలెడ్జ్లో 25 to 30 మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి రీజనింగ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి వారు 30కి 30 మార్క్స్ రీజనింగ్లో తెచ్చుకోవచ్చు అనమాట. రీజనింగ్ అనేది చాలా ఈజీ కాబట్టి మీరు రీజనింగ్లో 30కి 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో రిమైనింగ్ 40 డేస్లో మీ యొక్క టార్గెట్ వచ్చేసి ఓకే, ఇంగ్లీష్ 40 మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మ్యాక్సిమం 30 మార్క్స్, ఇంకా రీజనింగ్ 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడం అనేది మీ యొక్క టార్గెట్గా పెట్టుకొని ఇక్కడ చెప్పినటువంటి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాము. సో ఇంగ్లీష్లో మీ టార్గెట్ ఏంటి? 40కి 40 మార్క్స్ అనేది మీ యొక్క టార్గెట్.
సో ఇక్కడ మనకి 40 డేస్ టైం అయితే ఉంది. ఈ 40 డేస్లో మీరు రోజుకి 1 మార్కు చొప్పున 40 డేస్లో 40 మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఆగస్టులో మనం ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పేసి నిన్ననే చెప్పుకోవడం జరిగింది. సో ఆగస్టులో మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఇంకా టైం అనేది ఇంకా ఎక్స్టెండ్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు ఈ 40 డేస్ అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఫోకస్ చేయాలి. సో అందులో మనకి క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్కి 5కి 5 మార్క్స్ అనేది మీరు క్లోజ్ టెస్ట్ నుంచి తెచ్చుకోవాలి. ఇంకా కాంప్రహెన్షన్ పాసేజ్ ఇస్తున్నాడు. 5కి 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కాంప్రహెన్షన్ పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, క్లోజ్ టెస్ట్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను రీసెంట్గానే. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత ఈ క్లోజ్ టెస్ట్ని అండ్ పాసేజ్ని, కాంప్రహెన్షన్ పాసేజ్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్ టెస్ట్ సిరీస్ ఉందని చెప్పాను కదా, అందులో మీకు ఇవి ఉన్నాయన్నమాట. కాంప్రహెన్షన్ పాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ ఉన్నాయి. అండ్ మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. టోటల్ 4000+ బిట్స్ అయితే ఉంటాయి అన్ని టాపిక్స్ కలిపి. మీరు అది తీసుకున్నట్లయితే మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా మీకు హెల్ప్ చేస్తాయి ఇవి. సో క్లోజ్ టెస్ట్ అయినా కాంప్రహెన్షన్ పాసేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇందులో చదవడానికి ఏది ఉండదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎంత తక్కువ టైంలో మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ 40 డేస్లో రోజుకు ఒక టాపిక్ చొప్పున మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉందండి. ఆఫ్టర్ క్లోజ్ టెస్ట్ అండ్ కాంప్రహెన్షన్ పాసేజ్ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకి 4 మార్క్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు గ్రామర్ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ప్రీపోజిషన్స్, టెన్సెస్. సో ఇవి తెలియాలని గతంలోనే చాలా వీడియోస్లో చెప్పాను. సో అవి మీరు రోజుకి ఒక అరగంట సేపు మీరు ఇక్కడ గ్రామర్ పార్ట్కి టైం అయితే కేటాయించాలి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని అండ్ ఎర్రర్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే గ్రామర్ అనేది వచ్చి ఉండాలి. కాబట్టి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఆ గ్రామర్ పార్ట్కి సంబంధించి టైం అనేది కేటాయించాల్సి ఉంటుంది. సో అప్పుడే మీరు వీటిని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ ఎర్రర్ పార్ట్ చూడండి. ఎర్రర్ పార్ట్ నుంచి మనకి 3 మార్క్స్ అయితే వస్తున్నాయి. 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ ఎర్రర్ పార్ట్లో మీకు ఎక్కువగా టెన్సెస్ పైన ఇస్తాడు లేదా ప్రీపోజిషన్స్ పైన ఇస్తాడు క్వశ్చన్స్. సో అవి మీరు ఈ ఎర్రర్ పార్ట్ని అటెంప్ట్ చేయాలి అంటే మీరు ఆ టెన్సెస్ని మీరు చదువుకోవాలి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఎర్రర్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది కూడా నిన్న నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంకా ఆ తర్వాత మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది ఇందులో చదవాల్సింది ఏది ఉండదు, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సినానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, యాంటానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఈ 2 కలిపి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో డైలీ ఒక 20 సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ చదవడం నేర్చుకోండి. సో ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో మీరు చాలా కవర్ చేస్తారు. మేము మీకు ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కలిపి దాదాపు 2000 సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ అయితే అందిస్తున్నాము. కాబట్టి ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి, కాంప్రహెన్షన్ పాసేజ్, క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా పీడిఎఫ్ రూపంలో 199 రూపీస్ కోర్సులు అందిస్తున్నాం. ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. ఈ 40 రోజులు మీకు చాలా క్రూషియల్. ఓకే, ఈ 40 రోజులు కూడా మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీరు అప్లై చేసి కూడా వేస్ట్. ఓకే, సో అనవసరంగా మనీ వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రోజుకి ఒక 30 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రోజుకు ఒక 30 చదవాలి. స్పెల్లింగ్స్లో మీరు అన్ని చదవకపోయినా కొన్ని డిఫికల్ట్ స్పెల్లింగ్స్ ఉంటాయన్నమాట. సో 2 మార్కులకి 2 మార్కులు తెచ్చుకునేటువంటి టాపిక్ కాబట్టి ఇలాంటి ఈజియెస్ట్ టాపిక్ని అసలు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి స్పెల్లింగ్స్లో మీరు కొంచెం డిఫికల్ట్గా ఉండేవి ఏంటనేది మీరు టిక్ చేసుకొని, మేము మీకు స్పెల్లింగ్స్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో. చాలా స్పెల్లింగ్స్ అయితే ఉంటాయి, డిఫికల్ట్ వర్డ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు టిక్ చేసుకొని అవన్నీ కూడా మీరు మననం చేసుకోవాలి. ఓకే, స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకుంటూ రోజుకి ఒక 20 to 30 స్పెల్లింగ్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా, మీకు వాటి నుంచే రిపీటెడ్గా వస్తాయి కాబట్టి సో మీరు ఈజీగా కవర్ చేయగలుగుతారు. అండ్ వీటితో పాటు ఇక్కడ గ్రామర్ పార్ట్కి సంబంధించి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కేటాయించమని చెప్పాను కదా. ఈ గ్రామర్ పార్ట్లో మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏం నేర్చుకోవాలి అంటే రోజుకు ఒకటి నేర్చుకోండి. సో ఈరోజు ఒక నౌన్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకోండి. తర్వాత రోజు ప్రొనౌన్కి సంబంధించి, ఆ తర్వాత రోజు యాడ్జెక్టివ్స్, ఆ తర్వాత యాడ్వర్బ్స్, ఆ తర్వాత రోజు ఆర్టికల్స్, ఆ తర్వాత రోజు టెన్సెస్, ఆ తర్వాత రోజు కంజంక్షన్స్, ఆ తర్వాత రోజు ప్రీపోజిషన్స్. ఇలాగా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీరు గ్రామర్ పార్ట్కి మీరు టైం కేటాయించినట్లయితే
ఓకే, ఎక్కువ టైం కూడా వద్దు, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి. మీరు ఎంత చదవగలుగుతారో అంత చదవండి. సో ఈ 40 డేస్లో మీకు గ్రామర్ మొత్తం వచ్చేస్తుంది. సో ఈ 40 డేస్లో గ్రామర్ మొత్తం వస్తుంది అండ్ వీటితో పాటు ఇవి కూడా మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ అనేది మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో 40కి 40 మార్క్స్ అనేది మీ మెయిన్ టార్గెట్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ దీనితో పాటు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, స్పెల్లింగ్స్, యాంటోనిమ్స్, సినానిమ్స్కి సంబంధించి ఇవి మీకు ఎక్కువగా రిపీటెడ్గా గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్నే రిపీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మీరు 100% రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇక్కడ టిక్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచే లైక్ ఎస్ఎస్సి కానీ ఇంకా కోర్ట్ ఎగ్జామ్స్ కానీ వాటిల్లో అడిగినటువంటి బిట్సే మనకి రిపీటెడ్గా ఇస్తాడు. సో వీటికి సంబంధించి పీడిఎఫ్ కోర్స్ ఇస్తున్నాం కదా మేము, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు. ఇందులో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా, ఇంగ్లీష్ బిట్స్ అన్నీ కూడా, అన్ని టాపిక్స్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి లాంటి అండ్ కోర్ట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్సే ఉన్నాయి. టోటల్గా 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి, అన్నీ కలిపి, అన్ని టాపిక్స్ కలిపి. సో ఇందులో సినానిమ్స్, యాంటానిమ్స్ ఒక 2,000 ఉన్నాయి, ఈడియమ్స్ ఒక 13,000 to 14,000 ఉన్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 1,000+ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే కాబట్టి అవి మీరు ఖచ్చితంగా రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాటి నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు 499 రూపీస్ మెగా కోర్స్ కానీ లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ తీసుకోండి. అందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మెయిన్ స్ట్రాటజీ. సో 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ అంటే భయపడొద్దు, ఈజీగానే ఉంటుంది. కోర్ట్ జాబ్స్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు బ్యాంకింగ్. ఓకే, సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఎస్ఎస్సి అండ్ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి 40 out of 40 అనేది మీకు ఈజీగా తెచ్చుకోగలిగేటువంటి టార్గెటే. సో నెక్స్ట్ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూద్దాము. మీ యొక్క హైయెస్ట్ టార్గెట్ ఏంటి? 40 మార్క్స్కి 30+ తెచ్చుకోవడం అనేది మీ యొక్క హైయెస్ట్ టార్గెట్. ఇది పాసిబుల్ కావట్లేదు అనుకుంటే 25 మార్క్స్ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సో దీనికి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఓకే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఈ 40 డేస్ ఆఫ్ టైంలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? ఇండియా కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్. టోటల్ 40 క్వశ్చన్స్లో 15 to 20 క్వశ్చన్స్ మనకి ఈ 3 to 4 టాపిక్స్ నుంచే వస్తున్నాయి. ఓకే, ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ 2024, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. మేము కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, మంత్లీ పీడిఎఫ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో 2024-25కి సంబంధించి టిల్ మే నెల వరకు, 2025 మే నెల వరకు, 2024 జనవరి నుంచి 2025 మే నెల వరకు మేము పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఇస్తున్నాము. ఓకే, ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంకా ఏపీ టాపిక్స్కి సంబంధించి 499 రూపీస్ మెగా కోర్స్లో కొన్ని వీడియో క్లాసెస్ అప్లోడ్ చేశాము, అలాగే కొన్ని పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్, ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ అప్లోడ్ చేశాము. ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తున్నాము, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 15 to 20 మార్క్స్ మీకు ఓన్లీ ఒక ఈ టాపిక్స్ నుంచే, కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ రిలేటెడ్ టాపిక్స్ నుంచే మీకు వస్తున్నాయి. సో మీరు ఇక్కడ గమనించండి ఎంత వెయిటేజ్ వీటికి ఉందనేది. సో కాబట్టి ఈ 40 డేస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీనితో పాటు పాలిటీ నుంచి మీకు 3 మార్క్స్ వస్తున్నాయి. ఈ పాలిటీలో మీరు ఆర్టికల్స్ చూసుకోవాలి. టాప్ 100 ఆర్టికల్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ పెట్టాం మేము. అలాగే అమెండ్మెంట్స్ చూసుకోవాలి, అది కూడా పెట్టాం పీడిఎఫ్స్. అమెండ్మెంట్స్తో పాటు షెడ్యూల్స్ చూసుకోవాలి. షెడ్యూల్స్తో పాటు మీరు పార్ట్స్, మనకి 22 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అంటే ఆర్టికల్స్ని. సో ఆ పార్ట్స్ చూసుకోవాలి. సో వీటి నుంచే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది పాలిటీలో. ఇంకా జాగ్రఫీ చూసుకున్నట్లయితే రివర్స్, పీక్స్ అంటే పర్వత శిఖరాలు, నదులు, డ్యామ్స్, వీటిపైనే క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పీడిఎఫ్ మెటీరియల్స్ స్టాటిక్ జీకే పార్ట్లో అందిస్తున్నాము. ఇంకా హిస్టరీకి సంబంధించి చూసుకున్నట్లయితే మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. ఆ తర్వాత మీడియవల్ ఇండియా నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏన్షియంట్ ఇండియా నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు హిస్టరీకి సంబంధించి మీరు మోడర్న్ ఇండియాలో ఎక్కువగా కాంగ్రెస్ సెషన్స్ గురించి,
అలాగే గాంధీయన్ ఎరా గురించి, ఓకే, క్విట్ ఇండియా ఉద్యమాల గురించి వీటిపైన మీరు చదువుకోవాలి. అలాగే ఐఎన్సి సెషన్స్ గురించి మీరు చదువుకోవాలి. సో వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత స్టాటిక్ జీకేలో చూసుకున్నట్లయితే ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్లో ముఖ్యంగా డ్యాన్స్ ఫామ్స్, అలాగే మ్యూజిషియన్స్కి సంబంధించి, అలాగే స్టేట్ రిలేటెడ్ డ్యాన్స్ ఫామ్స్, ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ గురించి మీరు చూసుకోవాలి. వాటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి దాదాపు ఒక 3 to 4 పీడిఎఫ్ మెటీరియల్స్ యాడ్ చేయడం జరిగింది 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో అండ్ మెగా కోర్సులో కూడా ఉన్నాయి. సో అవి చూసుకోండి స్టాటిక్ జీకేకి సంబంధించి. ఇంకా ఎకానమీకి సంబంధించి చూసుకున్నట్లయితే 5 year ప్లాన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. 5 year ప్లాన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా బడ్జెట్ నుంచి ఇండియా బడ్జెట్ 2025కి సంబంధించినటువంటి ఇండియా బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో బడ్జెట్ పీడిఎఫ్ కూడా రీసెంట్ది అప్డేటెడ్ పీడిఎఫ్, చాలా మంచి పీడిఎఫ్ అప్లోడ్ చేశాము, అది మీరు చదువుకోండి. ఇంకా ఏపీ బడ్జెట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఏపీ బడ్జెట్ పీడిఎఫ్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఏపీ బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ని మెగా కోర్సులో యాడ్ చేశామండి. సో ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతాయి. తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించిన పీడిఎఫ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్లో ఏపీకి సంబంధించినటువంటి ఫ్యూ టాపిక్స్ తప్ప మిగిలినవన్నీ కూడా మేము మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. ఏపీకి సంబంధించి ఒక 4 to 5 పీడిఎఫ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిగిలినటువంటి పీడిఎఫ్స్ కూడా ఫ్యూ డేస్లో ఇన్క్లూడింగ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా వెయిటేజ్ ఉన్నటువంటి మార్క్స్ ఉన్నటువంటి పర్టికులర్ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా 30 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ప్రీవియస్ బిట్స్ మీరు తప్పనిసరిగా చదవాలి. ఓకే, ప్రీవియస్ బిట్స్ తప్పనిసరిగా చదవాలి అంటే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో 10,000+ బిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క జీకేకి సంబంధించి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి 10,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అందిస్తున్నాం. బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ఓకే, సో అవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ తీసుకొని రిమైనింగ్ 40 days ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎక్కడా కూడా మీరు చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు, చదవడం నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఆపర్చునిటీ రావడానికి, కోడ్ జాబ్స్ రిలీజ్ కావడానికి 2 years టైం పడుతుంది. సో ఆ 2 years వరకు మీరు వెయిట్ చేసే కంటే ఇప్పుడే మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి అట్లీస్ట్ రిమైనింగ్ 40 days మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి మంచిగా స్కోర్ చేసుకోవడానికి 65 మార్క్స్ మీకు మైండ్లో పెట్టుకొని మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఇంకా రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్కి సంబంధించి పర్టికులర్గా మనం డేటా ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. సో మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి. ప్రీవియస్ పేపర్లో మీకు ఎక్కువగా కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి, అలాగే లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, అలాగే మీకు ర్యాంకింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి, సిలాజిజం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అని, ఎంబెడెడ్ ఫిగర్స్ అని. ఓకే, సో ఇలాంటి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీనే. ఇవి 10th స్టాండర్డ్లో అడుగుతాడండి. 10th స్టాండర్డ్లో అడుగుతాడు కాబట్టి చాలా ఈజీగా ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన వాళ్ళైనా, ఆఫీస్ సబార్డినేట్ అయినా, డ్రైవర్ పోస్టులకి అప్లై చేసినటువంటి వారు 30కి 30 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా రీజనింగ్లో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఇంగ్లీష్ మీకు తక్కువ ఉంటుంది. ఓకే, జీకే 40 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ 10 మార్కులకి ఏమో ఉంటుంది మీకు. సో మీకు ఇంగ్లీష్లో కూడా ఎటువంటి గ్రామర్ పార్ట్ టచ్ చేయడు. సినానిమ్స్, యాంటోనిమ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్, స్పెల్లింగ్స్, వీటి నుంచే ఈచ్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు చొప్పున 10 క్వశ్చన్లు అడుగుతాడు. సో అవి చూసుకుంటే సరిపోతుంది. సో అవన్నీ కూడా మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అందిస్తున్నాము. రీజనింగ్కి సంబంధించి ఫుల్ క్లాసెస్ అందిస్తున్నాము. అంటే నాన్ వర్బల్ తప్ప వర్బల్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఉన్నాయి, నాన్ వర్బల్ క్లాసెస్ అయితే లేవు. సో ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయి క్లాసెస్. కాబట్టి మీరు 499 రూపీస్ మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. కాబట్టి మేము మీకు అందిస్తున్న 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఇందులోనే మీకు అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి, అవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా తీసుకోండి. 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్సు సపరేట్గా ఉంది, సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.